జీవో నెంబర్ 3ను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తే వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థులను రెచ్చగొట్టి బంద్లు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యువత వైసీపీ రాజకీయ క్రీడలకు బలికోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో రెండో రోజు బంద్ కొనసాగుతుంది. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ఇవ్వాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. అరకు ఎంపీ తనూజారాణి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుకు పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి.